ఎంతో ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. అధ్యక్ష, మనకి ఒక సామెత ఉంది అధ్యక్ష, గాలిలో మేడలు కట్టొద్దని. అంటే గాలిలో ఇల్లు నిర్మాణం చేయొద్దు, ఊరికే ఊహాగానాలతో గడపొద్దని సామెత ఉంటే, కానీ అది సామెత కింద లేదు అధ్యక్ష. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సామెతను నిజం చేశారు అధ్యక్ష. అక్కడ ఇల్లే లేవు, ట్రై జంక్షన్లో గాలిలో మేడలు కట్టేసి మామూలుగా అందరికీ కూడా అలాట్మెంట్ కూడా చేసేసిన ఘనత కేవలము జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది అధ్యక్ష. ఇల్లు నిర్మాణంలో లేకుండా కూడా ఇల్లు నిర్మాణం అయినట్టుగా ఊహించి వాళ్ళకి అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేశారు అధ్యక్ష. ఇది అధ్యక్ష, మళ్ళీ చూపిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడండి దయచేసి. మీరు ఇల్లు ఏదైతే ఇల్లు లేవు అధ్యక్ష, ఫౌండేషనే లేదు. గ్రౌండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేశారు, సెకండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేశారు, రిజిస్ట్రేషన్ చేశారు. ఇంకా వీలైతే చంద్రమండలం పైన కూడా రాసిద్దరు అధ్యక్ష. ఈ ప్రభుత్వము ఎంత ఆనాటి ప్రభుత్వం ఎంత దారుణంగా బిహేవ్ చేసిందనేది ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష. 1296 ఇళ్ళు ట్రై జంక్షన్లో ఫౌండేషన్ కూడా వేయనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేస్తే అధ్యక్ష, ఒక్క ఇన్సిడెంట్ తమ దృష్టికి నేను తీసుకురావాల్సింది ఉంది అధ్యక్ష. ఏదైతే మా నియోజకవర్గంలో ఒక లేడీని తర్వాత వాళ్ళ పాప ఇద్దరు వచ్చి నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంది ఏంటి అధ్యక్ష, వాళ్ళకి పెళ్లికి అమ్మాయికి పెళ్లి చేద్దామంటే వాళ్ళు కట్న కానుకలు ఏమి ఇవ్వగలరు అని అనుకుంటే, వీళ్ళు ఈ ట్రై జంక్షన్లో ఇల్లు నిర్మాణంలో ఉంది అని చెప్పి ఏదైతే డాక్యుమెంట్ ఉందో వాళ్ళు డబ్బులు 1,00,000 రూపాయలు కట్టి బ్యాంకు లోన్ శాంక్షన్ అయ్యి ప్రతి నెల 3,200 రూపాయలు కడుతున్నప్పుడు అధ్యక్ష, ఇదంతా మీకు కట్నం కింద ఇస్తానని చెప్తే పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది, ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఎందుకో ఈ టిడ్కో ఇల్లు పైన ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చెయ్యరు అనే ఉద్దేశంతో ప్రజలందరికీ తెలిసిన తర్వాత వాళ్ళు ఏదైతే కట్న కానుకలుగా ఇద్దామనుకున్న ఏదైతే ఇల్లు ఉందో అక్కడికి వెళ్ళి చూసుకుంటే అధ్యక్ష, అక్కడ ఇల్లే లేదు అధ్యక్ష. వెంటనే పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది అధ్యక్ష. ఎంత దారుణం అంటే వాళ్ళు పాపం వచ్చి గోల పెట్టి బాధపడుతూ ఉంటే మనం చేయవలసిన సహాయం ఏదో కొంచెం చేసి, అమ్మ మీరు కంగారు పడద్దు, నెక్స్ట్ గవర్నమెంటు మన ప్రభుత్వం వస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తుంది, దయచేసి మీరు ఎటువంటి అఘాయిత్యాలకి పాల్పడొద్దని చెప్పిన తర్వాత వాళ్ళకి మనోధైర్యం కల్పించిన తర్వాత అధ్యక్ష, ఇప్పటికీ మళ్ళీ కొంత కాలం సమయం దాటిపోయింది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా నేను ముఖ్యమంత్రి వర్యుల్ని అట్లాగే మన మంత్రివర్యులు నారాయణ గారిని, ఎందుకంటే అధ్యక్ష అధికారులు కూడా మంచి అధికారులు ఉన్నారు అధ్యక్ష. ఎండి ఈజ్ వెరీ గుడ్, పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఎప్పుడు నిర్మాణం కంప్లీట్ చేసి చేద్దామనే తాపత్రయంతో ఉన్నప్పటికీ కూడా నిధుల కొరత మలాన ఇదేమో ముందుకు జరగట్లేదు అధ్యక్ష. కాబట్టి మరి ఒక్కసారి తమర ద్వారా నేను వీరందరికీ కూడా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ఏదైతే ట్రై జంక్షన్లో ఇల్లు నిర్మాణంలో ఉండి ఏమీ లేకుండా ఉండి 1296 మందికి అలాట్మెంట్ చేసేసిన వాళ్ళకి కూడా ఎక్కడో చోట మీరు